బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్నవి నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని నా మరణ రోదన ఆలకించుమో ప్రభు మరల నన్ను నూతనముగా చిగురు వేయని నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము నీ పిలుపు నేను మరచితి నా పరుగులోనే నలసితి నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది దేవా నన్ను మన్నించుము నా బ్రతుకు మార్చుము యేసుని చేతికి ఇక లొంగిపోదును విశేషముగా రూపించుము నా శేష జీవితం నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము నా బ్రతుకు మార్చుకొందును సమయమును
శతమురా నోరు మూస్తే శతమురా నీ పిలుపు నేను మరచితి, నా పరుగులోనే నలసితి, నా స్వార్థము నా పాపము పతన స్థితికి ప్రభువా, ఈమెకు నిత్య విశ్రాంతిని దయచేయము, నిత్య ప్రకాశము ఈమె మీద ప్రకాశించునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన దేవుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 11వ అధ్యాయములో మనం చదువుతూ ఉన్నాము. క్రీస్తు ప్రభువు లాజరు సహోదరుడి అయిన మార్తా మరియమ్మలతో అంటూ ఉన్నారు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును అని. ఈరోజు మనందరం కూడా వెంటారెడ్డి రాజమ్మ అత్తమ్మ స్మరించుకుంటూ ఆమెకు నిత్య జీవాన్ని దయచేయాలని ప్రార్థన చేస్తూ ఇక్కడ సమావేశమై ఉన్నాము. క్రీస్తు ప్రభు
స్త్రీలకు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చినారు. క్రీస్తు పునరుత్థానమైనప్పుడు మొదటగా స్త్రీకే దర్శనమిచ్చాడు. యూదుల ఆచారం ప్రకారం ఒక మాట ఉంటుంది, దేవుడు ప్రతి చోట ఉండలేడు కాబట్టి మాతృమూర్తిని సృష్టించాడు అని. అంటే ఆ తల్లి దేవునితో సమానం అని. ఆ తల్లి చూపించేటటువంటి ప్రేమ, కరుణ, తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమెను దేవుడితో పోలుస్తూ ఉన్నారు. మరి రాజమ్మ అత్తమ్మ మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆమె కూడా మాతో ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా పలకరిస్తూ ఎన్నో సందర్భాలలో మాకు మంచి చెప్తూ ప్రతిసారి కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉండేది. ముఖ్యంగా మేము కలిసి చదువుకుంటూ ఉన్నప్పుడు, అదేవిధంగా సెమినరీలో జాయిన్ అయినప్పుడు మాకు ప్రతినిత్యము కూడా తోడుగా ఉండి సలహాలు ఇస్తూ మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తూ ఉండేది. మరి ఈరోజు ఆమె గురించి, ముఖ్యంగా తల్లి గురించి, తమ గురించి ఎంత చెప్పినా తక్కువే. మరొకసారి ఆమె చేసిన మంచిని గుర్తు తెచ్చుకుంటూ దేవునికి ప్రార్థన చేద్దాం. ఆమె చేసిన మంచిని బట్టి ఆమెకు నిత్య విశ్రాంతిని దయచేయాలని, అదేవిధంగా ఈ దివ్య బలి పూజ ఆరంభంలో మనం చేసినటువంటి పాపములను ప్రభువు ముందు నుంచి క్షమాపణ వేడుకుందాం. పరిశుద్ధ జీవితం జీవ్యమ ఆ శక్తి నాకు సరిపోలేదే. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుతూ చేసుకున్నాగా. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుతూ చేసుకున్నాగా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధ నమోశుభా పరిశుద్ధ రక్తంతో నన్ను కడుగుమా. పరిశుద్ధ జీవితం జీవ్యమా నా శక్తి నాకు సరిపోలేదే సరిపోలేదే. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మళ్ళీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలిన వార దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలిన వార దయచూపండి. సర్వశక్తి గలపితైన ఓ సర్వేశ్వర, నీ కుమారుడు మా కొరకు మరణించి మరల జీవముతో లేచినని మా విశ్వాసము చాటుచున్నది. ఈ పరమరహస్యము ద్వారా క్రీస్తు నందు మరణించిన నీ సేవకురాలైన పెండారెడ్డి రాజమ్మనకు అంతిమ దినమున క్రీస్తుతో పాటు జీవముతో లేచి ఆనందించు భాగ్యమును ప్రసాదించమని నిన్ను బ్రతిమలాడుచున్నాము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సొలొమోను జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనము వరకు. మొదటి పఠనము. సొలొమోను జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనము వరకు. సజ్జనులను దేవుడు కాచి కాపాడును, వారే నాడును వెదలకు గురికారు. ఆజ్ఞలకు వారు చనిపోయినట్లే కనిపించిరి. తమ మరణానంతరము అపజయము పొందిన వారి వలెను, నాశనము గురిక అయిన వారి వలెనే చూపట్టిరి. కానీ వారు శాంతిని అనుభవించుచున్నారు. ఆ సత్పురుషులు శిక్షను అనుభవించిన వారి వలె
చూపట్టినట్టును అమరత్వము పొందేదామను నమ్మకము వారికి కలదు. వారి బాధ కొద్దిపాటిది, బహుమతి మాత్రము చాలా పెద్దది. ప్రభువు వారిని పరీక్షించి చూచి వారు తన సన్నిధిలో ఉండుటకు యోగ్యులని తలంచెను. బంగారమును పుటము వేసినట్లుగా దేవుడు వారిని పరీక్షించెను. దహన బలి అంగీకరించినట్లుగా వారి ప్రాణములను అంగీకరించెను. ప్రభువు పుణ్య పురుషులకు బహుమానములు ఇయ్యవచ్చినప్పుడు వారు ఎండుగడ్డిని కాల్చు రవ్వల వలె మండుచు దుష్టులను కాల్చివేయుదురు. వారు నానా జాతులకు తీర్పు విధించి వారిని పరిపాలించురు. ప్రభువే నిరంతరము వారికి పాలకుడుగాను, ప్రభువును నమ్మిన వారికి ఆయన సత్యమును తెలియను. ఆయన భక్తులు ఆయన ప్రేమను చూరగొందురు. ఆయన తానెన్నుకొనిన వారికి కరుణను వరప్రసాదమును దయచేయును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనాలు. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము, మట్టి నుండి కలపాతిరి ఈ జగత్తు చేరాలి. స్వామిని నిలిచిన ఈ ఆత్మతిని ఈ జగత్తు చేరాలి. రెండవ పట్టణము పునీత పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము 8వ వచనం నుండి 13వ వచనం వరకు. నేను బోధించు సువార్త యందు చెప్పబడినట్లు దావీదు సంతతిలో జన్మించి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞప్తి యందు ఉంచుకొనుము. నేను ఈ సువార్తను బోధించుట చేతనే బాధలను అనుభవించుచున్నాను. అంతేకాక నేరస్తుని వలె గొలుసులచే బంధింపబడి ఉన్నాను కూడా. కానీ దేవుని వాక్కు బంధింపబడలేదు. ఈ కారణమునే ఎన్నుకొనబడిన దేవుని ప్రజలు క్రీస్తు యేసునందలి రక్షణను నిత్య మహిమతో కూడా పొందవలెనని వారి కొరకు సమస్తమును నేను ఓర్చుకొనుచున్నాను. మనము ఆయనతో మరణించి ఉండినచో ఆయనతోనే మరలా జీవింతుము. మనము సహనము ప్రదర్శించినచో ఆయనతో పాటు రాజ్యపాలనము చేతుము. మనము ఆయనను నిరాకరించినచో ఆయన మనలను నిరాకరించును. మనము ఆయనను నమ్మిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఈ వాక్కులు యథార్థములు. ఇది ప్రభుని వాక్కు.
జీవితం పరలోకమే కర్పూరం శ్రీరాధనే కర్పూరం శ్రీరాధనే పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 11వ అధ్యాయము వచనములు 17 నుంచి 27 వరకు. యేసు అక్కడికి చేరిన పిమ్మట లాజరు సమాధి చేయబడి అప్పటికి 4 దినములైనదని తెలుసుకొనెను. బెతనియా గ్రామము యెరూషలేమునకు ఇంచుమించు క్రోసెడు దూరమున ఉన్నది. వారి సహోదరుని గూర్చి మార్తమ్మ మరియమ్మలను ఓదార్చుటకై పలువురు యూదులు అతడు చేరిరి. యేసు వచ్చుచున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను. కానీ మరియమ్మ ఇంటి అందే కూర్చొని ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు, మీరు ఇతడు ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు. ఇప్పుడైనను దేవుని మీరు ఏమి అడిగినను నీకు ఇచ్చునని నాకు తెలియను అనెను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరల లేచును అని చెప్పాను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి నీ మరణము చవి చూడడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమును అవతరింపనున్న దేవుని కుమారుడు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నానని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ మహిమ, ఆత్మదేవ మహిమ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, కన్నట్ట పెట్టుకొని ఇంకా ప్రసంగం చూతాడా అని మీరందరూ నన్ను తిట్టుకుంటుండొచ్చు, లేకపోతే గొనుక్కుంటూ ఉండొచ్చు. ఖచ్చితంగా అందరూ కూడా చొక్కలను తీపించుకొని మళ్ళీ వారం కూడా కాలేదు ప్రసంగం చెబుతున్నారు. తప్పలేదు. నిన్న రాజమ్మ వదిన చనిపోయిన తర్వాత రాజా అందరితో మాట్లాడుతూ, మీరు ఒక 7-8 నిమిషాలు ప్రసంగం చెప్పాలి అన్నారు. రాజా, నేను ఇప్పుడే కన్ను ఆపరేషన్ చేయించుకున్నాను, కాంట్రాక్ట్ తీపించుకున్నాను, మరి ఎలా ఎవరికన్నా చెప్పులే అని అన్నాను. సరే అన్నాడు. మళ్ళీ ఇప్పుడు పక్కన కూర్చొని మీరే ప్రసంగం చెప్పాలి అని అన్నాడు. ఇక సరే, అదంతా దేవుడే చూసుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మరణించిన పెంటారెడ్డి శౌరెడ్డి రాజమ్మ వీళ్ళ కుటుంబ బిడ్డలైనటువంటి ఫాదర్ రాజా, సిస్టర్ మాధవి, వీరిద్దరికీ కూడా
నా తరపున, ఇక్కడ చేరిన గురువులందరి తరపున, కన్యస్త్రీల తరపున, సెయింట్ ఆన్స్ కాంగ్రిగేషన్ తరపున మరియు మన బంధువులందరి తరపున ఇద్దరికీ కూడా ప్రగాఢ సంతాపమును తెలియజేయచ్చు. దేవుడు వారిని ఇద్దరిని కూడా ఓదార్చి దీవించి ఇక ప్రభు సేవలో ముందుకు సాగాలి అని కోరుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాం. డియర్ రాజా, డియర్ మాధవి, ప్రియమైనటువంటి సోదరులారా, 3 విషయాలను తెలియజేయాలి అనుకుంటూ ఉన్నాను. నంబర్ 1, యేసు చెంతకు జబదాయి కుమారుల తల్లి వచ్చి, ప్రభు, నా బిడ్డలిద్దరిని మీ కుడి వైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని కూర్చుండనిండు అని ఆ తల్లి విన్నవించుకుంది. అప్పుడు యేసు, నీ యొక్క ఆశ, కోరిక బాగానే ఉందమ్మా, కానీ అది నా చిత్తం కాదు, దేవుని చిత్తం, దేవుని చిత్తం అని యేసయ్య ఆమెకు తెలియజేసి ఉన్నారు. అదే ఇప్పుడు మనకు పెంటారెడ్డి రాజమ్మ కూడా ఇచ్చేటటువంటి సందేశం. ఒక హైందవురాలుగా, ఒక సామాన్య రైతు, చదువు లేదు, సామాన్య రైతు శౌరెడ్డి. మరి అలాంటి సామాన్య రైతుని ఒక సామాన్య హిందూరాలు వివాహం తీసుకొని మన గ్రామములో పెంటారెడ్డి వారి వంశములో జీవిస్తూ, మరి శౌరెడ్డి బాబాయి యువకుడుగానే ఒక విధంగా చనిపోయాడు, క్యాన్సర్ వ్యాధితో చనిపోయాడు. మరి ఆ తల్లి రాజమ్మ అన్యురాలు, మొదట అన్యురాలు అయినా కానీ క్రీస్తు గురించి ఏమి తెలుసుకున్నదో, ఏమి తెలుసో, చదువు రాదు, శౌరెడ్డి బాబాయి కూడా చదువు రాదు, మరి వారిద్దరికీ చదువు రాదు. అయినా కానీ యేసు చెంతకు ఆ జబదాయి కుమారుల తల్లి వచ్చినట్లు వారి యొక్క అల్ప విశ్వాసముతో తండ్రి దేవుణ్ణి ప్రార్థించిందేమో, తండ్రి దేవుణ్ణి ప్రార్థించిందేమో. అందుకే అమ్మ, నా చిత్తం కాదు, దేవుని చిత్తం అని అన్నట్లుగా దైవ చిత్తములో పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ సభలో ఈనాడు ఫాదర్ రాజా, సెయింట్ ఆన్స్ కాంగ్రిగేషన్ లో సిస్టర్ మాధవి ఇద్దరు కూడా సేవ చేయించున్నారు. మరి ఆ ఘనత వాళ్ళిద్దరిది కాదు, వాళ్ళిద్దరిది మాత్రం కానే కాదు, అమాయక సామాన్య రైతు బిడ్డలది. శౌరెడ్డి బాబాయిది, రాజమ్మ పిన్నిది. వాళ్ళు చేసుకున్న నోములు, వాళ్ళు ప్రార్థించిన ప్రార్థన ఈనాడు ఎవరింట్లో అయ్యారు?
ఒక్కొక్కరికి 6 డజన్ మంది ఉన్నాం. 6 డజన్ మంది ఉన్నాం. ఎంతమంది అయ్యాం మనం? మరి ఆ యొక్క నోములు నోచుకొని ఆ దేవాది దేవుణ్ణి ఎలా వేడుకుందో, ఎలా ప్రార్థించిందో ఇద్దరు కూడా. మరి ఆ విధముగా మొట్టమొదటిగా దైవ పిలుపుకి ఒక పునాది వేసిన తల్లి రాజమ్మ శౌరెడ్డి. రెండవదిగా యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా నేను నిత్య జీవాన్ని పొందాలి అంటే ఏం చెయ్యాలి అని ఒక యువకుడు వచ్చి అడిగాడు. ఒక యువకుడు వచ్చి యేసయ్యను నేను నిత్య జీవం పొందాలి అంటే ఏం చెయ్యాలి అని అడిగాడు. అప్పుడు ప్రభు, నీవు దైవాజ్ఞలను పాటించు, అన్ని చెయ్యి అనగానే చేస్తున్నాను అని అన్నాడు. అయితే నువ్వు చేయవలసినది ఇంకొకటి ఉన్నది. నీ యొక్క ధనాన్ని వెచ్చించి నన్ను వెంబడించు అన్నాడు. సోదరులారా, ఇది రెండవ రాజమ్మ యొక్క సుగుణం. నిత్య జీవ పరలోక రాజ్య వారసులుగా సేవ చేయటానికి శౌరెడ్డి బాబాయి, రాజమ్మ పిన్ని ఎంత కష్టపడి పనిచేశారో మనందరికీ తెలుసు. రాజమ్మ గారి తోట అంటే అందరికీ తెలుసు. మన ఊళ్ళో రాజమ్మ గారి తోట అంటే అందరికీ తెలుసు. ఆ తరువాత ఆ విధంగా ఆ నిత్య జీవ మార్గములో నడవటానికి దేవుని ముందు ప్రమాణం చేసిన ఇద్దరు బిడ్డల కొరకు కూడా ఈరోజు సువార్త పఠనములో కూడా పునరుత్థానమును విశ్వసించుచున్నావా అన్నటువంటి ఆ విశ్వాసములో ఇద్దరు బిడ్డల కొరకు ప్రార్థించింది. ఇది రెండవది. ఇక మూడవది ఒక ఇంటిలో ఒక గురువు ఉన్నాడు అంటే ఆ గురువు ఆ తల్లి కొరకు పూజను అర్పిస్తున్నాడంటే మనం కాదు సంతోషించేది, ఆ అమ్మ. మనందరికంటే కూడా సంతోషించేది ఆ అమ్మ. నా కొడుకు నాకు పరలోక యాత్రకు బాసట కట్టి నన్ను నిత్య జీవ మార్గానికి ముందుండి నడిపిస్తున్నాడు అనేటటువంటి సంతోష మహా ఆనందము ఆ తల్లికే దక్కుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కావున ఈ మూడు విషయాలను మనమందరము కూడా ధ్యానించు ఈ రోజున మార్తా మరియమ్మల వలె మరియు విశ్వాస సంగ్రహములో జపములో పునరుత్థానమును విశ్వసించుచున్నాను. ఆ విశ్వాస మోక్ష భాగ్యమును పెంటారెడ్డి, శౌరెడ్డి, రాజమ్మలకు అనుగ్రహించాలి అని, నిత్య విశ్రాంతిని దయచేయాలి అని ప్రార్థించుదాం.
వేడుకుందాం. ఆమేన్. జీవించు వారలకు మృతులైన వారలకు న్యాయము చేతి స్వామి. జీవించు వారలకు మృతులైన వారలకు న్యాయము చేతి స్వామి. మృతుడైన రాజలకు కృప చూపినటులా మృతుడైన రాజలకు కృప చూపినటులా మరులోక జీవం కృత జీవితులకి మరులోక జీవం కృత జీవితులకి ఇకి సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లు ప్రార్థించుదాము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మా సోదరి పెండాద్రి రాజమ్మ రక్షణార్థమై మేము నీ కన్ను అర్థించు దేనతతో ఈ అర్పణను సమర్పించుతున్నాము. నీ కుమారుడైన యేసు ప్రేమ గల రక్షకుడని ఈమె దృఢముగా విశ్వసించను. కావున ఈమె నిన్ను కనికరము గల న్యాయమూర్తిగా దర్శించు భాగ్యము ప్రసాదించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిపాండి. ప్రభువైపు మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునందు మాకు ఉత్థాన భాగ్యము కలదను నమ్మిక వికసించినది. మరణము తప్పుదను సత్యము మాకు దుఃఖము కలిగించినను శాశ్వత జీవము కలదను వాగ్దానము మాకు ఊరటనిచ్చుతున్నది. దేవా, నీ విశ్వాసులకు జీవితము మారుతున్నదే గాని నాశనమగుటలేదు. ఏకలోకపు అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోకపు నిత్య నివాసము పొందగలుగుతున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకీభవించి మేము మహిమా గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 పర్వతమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోశానా. ప్రభు నామముల గురించి ధన్యుడు. మహోన్నతమున హోశానా. పావన పిత, నీవు నిక్కమగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయో నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఏ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడు
ప్రభువునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు వీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని పానము చేయును. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ఆరబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ స్వరము మేము వేచియుందుము మేము వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్తానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుల రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరం ఏక మనస్సు కలిగి ఉండునట్టుగా అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోను ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోను ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోను ధన్యులైన నీ అపోస్తులతోను వేద సాక్షులతోను పునీత ఫ్రాన్సిస్ సెవరి వారితోను పునీత ఫ్రాన్సిస్ సాలెస్ వారితోను సకల పునీతులతో పాటు మమ్మును మోక్షభాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. మీరు ఈ లోకము నుండి పిలుచుకొనిన పెంటారెడ్డి రాజమ్మాను మీ సేవకురాలిని
స్మరింపుడు. జ్ఞాన స్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థురాలైన ఈమె వారి ఉత్థానమందును పాల్గొననుగాక. ఉత్థానమగుదనన్న నంబికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ, ముఖ్యముగా పెంటారెడ్డి శౌరెడ్డి ఆత్మను మీ మోక్ష సన్నిధానములోనికి చేర్చుకునుడు. మా అందరికీ దయచేపుడు. దేవుని కన్య తల్లియగు మరియమ్మ గారితోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత మదర్ తెరేసా గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. ప్రభువా, నీ కీలు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు ఇచ్చిన సమాధానం తెలుపుకుంటూ దయచేసి గమనించండి. మనలో మల్లాయపాలెం నుంచి వచ్చినటువంటి హిందూ సోదరులు, వేరే ఊళ్ళ నుంచి వచ్చినటువంటి హిందూ సోదరులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చొని ఉండండి. మిగతా వాళ్ళందరూ కూడా భక్తి మర్యాదలతో సప్రసాదాన్ని స్వీకరించండి. ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం, జీవాహారం, జీవాహారం. ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం, విశ్వాసముతో స్వీకరించనారండి భక్తులారా.
తీర్చునే తీర్చునే పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం ఈ నిత్య జీవముకై శ్రమించుని పరలోక ఆనందం అనుభవించుని ఈ నిత్య జీవముకై శ్రమించుని పరలోక ఆనందం అనుభవించుని ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఈ సమయంలో మా విశాఖపట్నం ప్రావిన్స్ తరపున రెవరెండ్ ఫాదర్ సురేష్ బాబు గారి తరపున రెవరెండ్ ఫాదర్ జోజి గారు వచ్చి కుటుంబాన్ని ఉద్దేశించి మరణించిన పెంటారెడ్డి రాజమ్మ ఆత్మను దేవునికి సమర్పిస్తూ 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరణము ఒక వరం. జ్ఞానస్నానం పొందిన ప్రతి వ్యక్తి క్రైస్తవ విశ్వాసంలో జీవించి మరణించడం అనేది ఒక వరం అని సొలొమోను జ్ఞాన గ్రంథంలో రాయబడి ఉన్నది. రమారమి ఈ యొక్క మొదటి పట్టణంలో కూడా అదే విని ఉన్నాము. ఈ యొక్క సమయంలో మా MSFS సంస్థ తరపున, మరి ముఖ్యంగా మా విశాఖపట్నం ప్రావిన్స్ తరపున, మా ప్రొవిన్షియల్ అయినటువంటి ఫాదర్ సురేష్ బాబు గారి తరపున, కౌన్సిలర్స్ అందరి తరపున, ఇక్కడ ఉన్నటువంటి MSFS ఫాదర్స్ అందరి తరపున, ఫాదర్ రాజారెడ్డి గారికి ప్రగాఢ సానుభూతిని, సంతాపమును, మరి ముఖ్యముగా మా ప్రార్థనను తెలియపరుస్తున్నాము. మరణం అనేది ప్రతి ఒక్కరు కూడా అనుభవించాల్సిందే. పుట్టిన ప్రతి వ్యక్తి మరణిస్తారని మనందరికీ తెలుసు. కానీ మన క్రైస్తవ విశ్వాసంలో మరణం అనేది మోక్షమునకు ఒక ద్వారం, ప్రవేశం. మానవుని ఆత్మ పరమాత్మతో ఏకమగటమే మరణం. అంటే మన ఆత్మ దేవుని ఆత్మతో కలిసిపోవటం, అదే మరణం. ఈనాడు పెంటారెడ్డి రాజమ్మ గారి యొక్క ఆత్మ తప్పకుండా పరమాత్మలో కలిసిపోయింది అని మనమంతా కూడా తమ యొక్క జీవితం ద్వారా గ్రహించాల్సిందే. కనుక ఈ యొక్క దుఃఖ సమయంలో ఆ కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సంతాపమును, సానుభూతిని, ప్రార్థనను, మరి ముఖ్యంగా పెంటారెడ్డి రాజమ్మ గారికి ఆ దేవుడు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని మా యొక్క సంస్థ తరపున మేమంతా కూడా ప్రత్యేకముగా ప్రార్థన చేస్తాము. ఇప్పుడు రెవరెండ్ ఫాదర్ జడ్యూ జోసెఫ్ రెడ్డి మన ఫాదర్ పెంటారెడ్డి రాజాకి అత్యంత సన్నిహితులు, గురువులుగా అభిషేకం పొంది ఉన్నారు. ఇప్పుడు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6-7 వచనాలు చూసినట్లయితే, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నన్ను విశ్వసించువారు నిత్యము జీవించునన్నటువంటి మాటలు ఈరోజు పెంటారెడ్డి రాజమ్మ పెద్దమ్మ ఆత్మకు నిజముగా ఎంతో ఊరటనిస్తూ ఉన్నాయి. ఆమె అన్యురాలైనా సరే క్రీస్తుని కనుగొన్నది, క్రీస్తు మార్గంలో నడిచింది, విశ్వాస పయనంలో పయనించింది. ఈరోజు ధన్య జీవితాన్ని జీవించి
ఆ ప్రభు చెంతకు చేరి ఉంది. ఆమె విశ్వాసం ఎట్టిదో ఆమె కుటుంబమే తెలియజేస్తూ ఉంది. అన్యురాలైనా సరే ధన్యురాలుగా ఉన్నటువంటి 2 బిడ్డలను కూడా తల్లి స్త్రీ సభకు త్యాగం చేసింది. ఇంతకంటే గొప్ప విశ్వాసం ఏది ఉండదేమో బహుశా. 2 కూడా గురువుగా మఠవాసిగా వారు చేస్తున్నటువంటి సేవలు ఆమె విశ్వాసానికి గుర్తు. ఆమె ధన్యురాలు నిత్య జీవితాన్ని పొందుతూ ఉంది. మరి ప్రత్యేక విధముగా నా అనుభూతి చెప్పాలి అంటే, మేమిద్దరం సెమినరీలో ఉన్నప్పటి నుండి ఎప్పుడు సెలవులకు వచ్చినా ఇక్కడికి వచ్చేవాడిని. మరి అదే విధముగా పెరింపురంలో పనిచేసినప్పుడు కూడా ఎప్పుడు నా దగ్గరికి రావటము, నేను ఇక్కడికి రావటం ఇవి తరచుగా జరుగుతూ ఉండేది. కానీ ఎప్పుడు కూడా ఆమె విశ్వాస జీవితాన్ని ఎరుగుపరిచింది. స్వచ్ఛమైనటువంటి అమ్మ ప్రేమను పంచి ఇచ్చింది. నిజముగా ఈరోజు ఆమె లేని లోటు ఆ అమ్మ ప్రేమగా మా అందరికీ కూడా ప్రత్యేక విధముగా కుటుంబ సభ్యులకు పూడుస్తూ ఉంది. మరి తప్పకుండా విశ్వసిస్తున్నాము, ఆమె ధన్య జీవితాన్ని జీవించింది కాబట్టి నిత్య జీవితాన్ని ఈరోజు పరలోకంలో పొందుతూ ఉంది. మరొక్కసారి ఇక్కడ చేరినటువంటి గురువులందరి తరపున, మఠవాసుల తరపున, విశ్వాసులందరి తరపున కుటుంబ సభ్యులకు, ఫాదర్ రాజా గారికి, అదేవిధంగా సిస్టర్ మాధవి గారికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాము. పెంటారెడ్డి రాజమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి కలుగునుగాక. ఆమేన్. ఫాదర్ ఇగ్నేషియస్ డాన్ బోస్కో సభకు చెందినటువంటి గురువు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇందాక మన లూత్ మరెడ్డి ఫాదరు, తర్వాత ఇప్పుడు జడ్డు జోసెఫ్ ఫాదర్ గారు కూడా అత్తమ్మ గురించి మాట్లాడినప్పుడు అన్యురాలు అన్యురాలు అని పలుకుతూ ఉన్నారు. అవును, కొత్తమల్లాయిపాలెం అనే గ్రామం ఈ గ్రామస్తులందరికీ తెలుసు. ఒక హైందవ గ్రామం. క్రీస్తు అంటేనే తెలియనటువంటి సమయంలోనే ఆ గ్రామం నుండి ఈ గ్రామానికి కుటుంబ సభ్యురాలుగా వచ్చింది. ఆ గ్రామం నుండి ఇప్పటికీ 3 ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు. 4 వాళ్ళు తెలియదు నాకు తెలిసిన వాళ్ళైతే ఓకే, మొదటిగా అత్తమ్మ, రెండవదిగా మా పెద్దమ్మ ఝాన్సీ పెద్దమ్మ, నాకు తెలిసిన 3 హేమలత అక్క. ఈ 3 కుటుంబాలు, ఎందుకంటే ఈ 3 కుటుంబాలు నుంచి కూడా ఒక్కరు కానీ 2 కానీ మఠ జీవితానికి సమర్పించబడ్డారు. ఒక హైందవ గ్రామం నుంచి, హైందవ కుటుంబంలో నుంచి వచ్చి కథోలిక విశ్వాసాన్ని స్వీకరించిన తర్వాత వీళ్ళెప్పుడు కూడా వెనుతిరిగింది నేను చూడలేదు. నేను ఈరోజు ఆ గ్రామం నుండి మీ ముందు ఒక గురువుగా నిలబడ్డాను అంటే వీరి యొక్క విశ్వాసమే, వీరి యొక్క విశ్వాస జీవితమే నాకు ఒక ఉదాహరణ, ప్రోత్సాహం. అందుకే ఈ రోజున మా కొత్తమల్లాయిపాలెం గ్రామం నుండి వచ్చినటువంటి వారు, అత్తమ్మ వాళ్ళ అన్నయ్య సాంబరెడ్డి బాబాయ్, కుటుంబ సభ్యులు, వీరందరి తరఫున కూడా మాధవక్కకి, రాజాకి సానుభూతిని తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉన్నాను. కొన్ని సంవత్సరాల క్రితం నేను గుంటూరు డాన్ బోస్కోలో పనిచేస్తూ ఉన్నప్పుడు మోకాళ్ళ నొప్పులతో పూజకు వస్తూ ఉండేది. నేను అడిగాను, అత్తమ్మ నీకుంది 2 బిడ్డలు కదా, ఇందా ఫాదర్ చెప్పారు జబదాయి కుమారులు 2 తల్లి తీసుకొచ్చినట్లు, 2 ఇచ్చావు కదా, నేను చూసుకోవడానికి ఎవరు, నువ్వు ఒకళ్ళని ఇంటి దగ్గర పెట్టుకుంటే ఇప్పుడు నిన్ను ఎవరన్నా తీసుకొచ్చేవాళ్ళు కదా చర్చికి అని ఒక చిన్న స్మైల్ ఇచ్చేసి, నేను ఒకటి చెప్తాను నాన్న, ఏమనుకోవద్దు అని చెప్పమ్మా. సువార్తలో క్రీస్తు ప్రభు యెరూషలేము దేవాలయంలో కూర్చొని ప్రజలు కానుకలను సమర్పిస్తూ ఉంటే గమనిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఒక ఇలువరాలు తన దగ్గర ఉన్నటువంటి 2 రాగి నాణెములను కూడా అందులో వేసింది కదా, నువ్వేమనుకుంటున్నావు? ఏముంది,
తను పేదరాలు కాబట్టి తన బతుకు తెరువును కూడా దేవుడే ఆమెకు ప్రసాదించాడు కాబట్టి ఇది ఈరోజు దేవాలయానికి కావాలి కాబట్టి దేవాలయానికి నేను సమర్పిస్తే నాకు కావలసినప్పుడు దేవుడు మళ్ళా నాకు వసగుతాడు అనే విశ్వాసము, నమ్మకము. అదే విశ్వాసంతో, అదే నమ్మకముతోటి దేవుడు నాకు ఇచ్చిన 2 బిడ్డలను కూడా దేవుని యొక్క సేవకే అంకితమని వచ్చాను అనేది ఆమె విశ్వాసం ఎలాంటిది అనేది ఇక్కడ మనం చాలా చక్కగా చూడవచ్చు. నేను ఎప్పుడు కలిసినా కానీ ఒకటే చెప్పేది, మేము కుటుంబ సభ్యులము, కుటుంబ జీవితం జీవించే వారము, మాకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుల దగ్గరకు వస్తాం. మీకే మఠవాసులకి గురువులకి సమస్యలు ఉన్నప్పుడు, మరీ ముఖ్యంగా గురువులకి మీ సమస్యలకు దేవుడు ఏ విధంగా పరిష్కారం చూపిస్తారు అంటే ఇందాక ఫాదర్ గారు చెప్పారు, సమర్పించేటటువంటి పూజాబలి. నీవు ఎప్పుడు పూజాబలిని సమర్పించినా పూర్ణ మనస్సుతోటి దేవునికి సమర్పించు, నీకు కావలసినటువంటి సకలాన్ని ప్రసాదిస్తారు అని ఎప్పుడు కూడా చెప్తూ ఉండేది. ఈరోజు వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళి ఉన్నారు. తాను చేసినటువంటి త్యాగానికి గాను దేవుడు అతనికి తప్పకుండా ఆమె యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేస్తారు అని నేను విశ్వసిస్తూ నమ్మకంతో మరొక్కసారి ఈ లోకంలో వారు జీవించి ఉన్నప్పుడు వారి యొక్క బలహీనతల వల్ల తెలుసు తెలియక చేసినటువంటి తప్పిదములను కానీ పాపములను కానీ దేవుడు మన్నించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రియ సహోదరి సహోదరులారా, ఎక్కువ సమయం తీసుకోను. అందరూ కూడా మా అమ్మగారి గురించి తెలియపరుచున్నారు. ఆమె మాకు ఎంతో ఇన్స్పిరేషన్గా నిలిచి, కొంతమంది అనేవాళ్ళు 2 ఇచ్చారు ఇంకా వంశంగా ఉంటుందని, 2 ఇచ్చారు ఇంకా ఆమె చూసుకునేవాళ్ళు ఎవరని. ఇలా ఎన్నన్నా ఏ సమస్య వచ్చినా సరే దేవుడు అప్పటికప్పుడు ఎంతోమందిని నాకు సహాయ సహకారాలు అందించడానికి పంపించి ఉన్నారు. ఆమె నుండి దేవుడి నుండి పిలుపును, మా తల్లిగారి నుండి ఇన్స్పిరేషన్ నేను తీసుకుని ఉన్నాను. ఎన్నో మాటలు అంటున్నప్పటికీ కూడా ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని దేవుడి మీద ఉంచింది. అటువంటి సుమాతృకను నేను మా విలేజ్ గురువుల నుంచి కూడా నేను పొంది ఉన్నాను. ముఖ్యంగా ఓఎల్ మరెడ్డి ఫాదర్ గారు వెన్ను తట్టి వెన్నంటి భుజం పెట్టి నడిపించేటువంటి వ్యక్తి. ఏ సమస్య వచ్చినా, ఏ ప్రోగ్రాం వచ్చినా ఆయన చెబితే చాలు ఆయన కనుసన్నల్లో నిలబడి అంతా తానే చేస్తారు. నేను ఈ విషయాన్ని చెప్పినప్పుడు రాజా డోంట్ వరీ నేను ఉన్నాను అన్నారు. కన్ను ఆపరేషన్ చేసుకున్నప్పటికీ కూడా లెక్క చేయకుండా ఈరోజు ప్రసంగానికి అన్ని వైపులా తన వంతు సహకారాన్ని అందించడానికి ఎక్కడా కూడా వెనక్కి అడుగు వేయలేదు. నా గురుపట్టం రోజు నుంచి, అంతకు ముందు నుంచి అయినా, ఆ తర్వాత అయినా సరే ఆయన సహాయ సహకారాలు నేను ఎప్పుడూ కూడా మర్చిపోయినటువంటివి. థ్యాంక్ యూ ఫాదర్. అదేవిధముగా పెండారెడ్డి సీనియర్ రాజారెడ్డి ఫాదర్ గారిని కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. మరి ముఖ్యంగా అదే విధముగా ఇన్స్పిరేషన్ అందించినటువంటి మా సంస్థ గురువులు ఫాదర్ భరత్, ఈరో భరత్ గారు. ఈరోజు ఈ విషయం తెలిసినప్పుడు రాజా డోల్వరి నేనున్నాను, నువ్వు మిగతా అన్నీ చూసుకో, నేను గురువులను సిస్టర్ని అన్నీ చూసుకుంటా, ఇంకేదైనా సరే నాకు అప్పచెప్పినట్లయితే నేను నీకు నిలబడి ఉన్నాను అని చెప్పేసి ఆయన వచ్చి ఆ రోజు అప్పుడు మాట్లాడిన కాడి నుంచి నిలబడి ఉన్నాడు. అదే విధముగా ఫాదర్ రవి భరత్ కూడా ఢిల్లీలో ఉన్నప్పటికీ ఆయన నాకు ఫోన్ చేసి ఆయన సానుభూతిని తెలియపరిచి ఉన్నారు. ఆ తర్వాత నా క్లాస్మేట్, స్నేహితుడు, బంధువు ఫాదర్ రాయపరెడ్డి అనుక్షణం కూడా మేము ఇద్దరం కలిసి చదువుకున్నాం, నడిచాం. ఈరోజు వరకు కూడా అదే విధమైనటువంటి స్నేహ బాంధవ్యాలను కొనసాగించుకుంటూ వచ్చాం. ఆయనకి కూడా నా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాం. ఆ తర్వాత అనేక మంది గురువులు అటు హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, తర్వాత ఖమ్మం, వరంగల్, గుంటూరు డయాసిస్ నుంచి, మరియు విజయవాడ డయాసిస్, మరియు ఏలూరు డయాసిస్ నుంచి కూడా, మరియు ఇటు విశాఖపట్నం నుంచి మా కుటుంబ గురువులు, ఎంఎస్ఎఫ్ఎస్ గురువులు, మరియు
డాన్ బోస్కో గురువులు, రిలీజియస్ గురువులు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. మరి ముఖ్యంగా మా కౌన్సిల్ అయినటువంటి మల్లెల జోజి ఫాదర్ గారు మరియు జడ్డు జోసెఫ్ ఫాదర్ గారికి కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క ప్రగాఢ సానుభూతిని, మా అమ్మకు ఆత్మకు శాంతి కోరాలని ప్రార్థించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. మరి ముఖ్యంగా సెయింట్ ఆన్స్ ఆఫ్ పెరింగిపురం సిస్టర్స్, వారి మదర్ జనరల్ మరియు ప్రొవిన్షియల్ పదే పదే నాకు ఫోన్ చేసి వారు నాకు తోడ్పాటును అందించినందుకు, వారు ఎల్లవెల్ల కూడా వారు నాకు సహాయ సహకారాలు అందించి ఉన్నారు. వారికి నా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. మరియు గుంటూరు ప్రొవిన్షియల్కి కూడా, మరి అదేవిధంగా సెయింట్ ఆన్స్ నందనం సిస్టర్స్ నా కోసం అనంతపూర్ నుంచి వార్త తెలిసిన వెంటనే వయసును కానీ ఏమీ లెక్క చేయకుండా అంత దూరం నుంచి ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చినందుకు, మరియు అనంతపూర్ నుంచి వచ్చినటువంటి వారికి, మరి ముఖ్యంగా జేవిజే సిస్టర్లకి నా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఈరోజు పాటలు పాడినటువంటి వారికి నా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఇక్కడ డెకరేషన్ చేసినటువంటి సంధ్యక్క పౌలీనాకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకొక విషయం చెప్పకపోతే తప్పుగా ఒకవేళ చెప్పినా కూడా నేను అంత పూర్తిగా నా యొక్క ధన్యవాదాలను వారి ఎడల వ్యక్తపరచలేదు. ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కానీ శ్రేయోభిలాషులు కానీ అందరూ కూడా తెలిసిన వెంటనే వచ్చి వారు నాకు తోడ్పాటుగా నిలబడి ఉన్నారు. గుంటూరు వచ్చినప్పుడు కానీ ఇక్కడ వచ్చినప్పుడు కానీ నేనున్నాను. ఈ గేమ్ అనేది ఏ క్షణమైనా సరే మేము ఏదైనా సరే మేము అనటమే కాదు, వారి సహాయ సహకారాలు అందించి ఉన్నారు. ఇంకా చనిపోయిందనగానే శివరెడ్డి బావను ఎలంగిరెడ్డి అన్న ఇంకా చాలామంది అక్కడికి వచ్చి తర్వాత మరి చాలామంది అక్కడికి వచ్చి నాకు సాయంగా నిలబడి ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా జాకూరెడ్డి కుటుంబం, బాబాయ్ కుటుంబం కానీ అందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందించి ఉన్నారు. వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఇక్కడికి వచ్చినటువంటి నా బంధుమిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. మరి ముఖ్యంగా నా ఖమ్మం కమ్యూనిటీ ఫార్మర్ సుపీరియర్ అయిన అంటోని ఫాదర్ గారు బాగలేదంటే ఏ రోజు కూడా ఈరోజు వద్దు అని అడిగారు. మానబాబు ఈరోజు ఇక్కడికి నా కోసం వచ్చి ఉన్నారు. ఆమెకు బాగలేదంటే పరుగున పోమని ప్రోత్సహిస్తున్నారు. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి సుపీరియర్ చిన్న ఫాదర్ గారు కానీ నా కుటుంబ సభ్యుడు సంపత్తి కానీ మిగతా అందరికీ కూడా ఎవరిని మర్చిపోలేదు. పేరు పేరున ఒక్కొక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా కుటుంబ సభ్యులకి కూడా అందరి పేర్లు చెప్తే సమయం సరిపోదు కాబట్టి వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మర్చిపోయి అన్నిగా భావించవద్దు. మీ అందరి యందు నా యొక్క ప్రేమ స్నేహం ఇప్పుడు అలాగే ఉంటుందని భావించవలసిందిగా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఏ అతి మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్క రెండు మాటలు. రాజమ్మ గారితో నాకున్నటువంటి పరిచయం అతి తక్కువైనటువంటిదే, కానీ దీనిలో నేను చెప్పవలసినటువంటిది ఒక రెండు మాటలు, ఒకే ఒక్క మాట గట్టిగా నొక్కి వక్కానించగలిగి చెప్తాను. అదేమిటి అనంటే, రాజమ్మ గారు ఈ రోజున ఇప్పటికే పరలోకంలో ఒక పునీతురాలుగా ఉన్నారని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకనంటే తనకున్నటువంటి సమస్తాన్ని కూడా దేవునికి ఆమె చేసింది. ఏ తల్లిదండ్రులు కూడా ఉన్నటువంటి ఆ ఇద్దరు బిడ్డలను ఎవరినైనా ఒక్కరినే ఇవ్వడానికి ఇష్టపడతారు, కానీ ఇద్దరిని సంపూర్ణంగా ఇచ్చేయడానికి ఇష్టపడతారు. అది మన ఆలోచన చేస్తే మనందరికీ తెలుస్తుంది. ఆమె ఎప్పుడూ కూడా దేవునికి వారి బిడ్డలను సమర్పించిన తర్వాత వెనుతిరిగి చూడలేదు. నేను ఎప్పుడూ కూడా నేను ఇద్దరిని ఇచ్చేసానే, నాకెవరు తోడులేనే అనేటటువంటి ఆలోచన కానీ ఆ ఫీలింగ్ కానీ ఆమెలో ఎప్పుడు కనిపించింది. దానిని బట్టి ఆమె సంతోషంగానే దేవునికి తనకున్నటువంటి సమస్తాన్ని అర్పించుకున్నారు. పునీతులు ఎవరు అని అంటే, పునీతులు ఎవరు అంటే ప్లీజ్ సెయింట్ అని చెప్పంటే one who renounced everything and embraced Jesus. సమస్తాన్ని విడిచిపెట్టి
ఎవరైతే క్రీస్తు ప్రభువుని ఆలింగనం చేసుకున్నారో వారే పొందుతారు. మరి రాజమ్మ గారు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని ఆలింగనం చేసుకున్నారు. ఆమె చేతిలో ఎప్పుడూ కూడా రోజరీ ఉంటుంది. మనందరికీ తెలుసు, కథోలిక బిడ్డలందరికీ తెలుసు. ఎవరైతే జపమాలను జపిస్తారో వారి లోకంలో అన్నీ పొందుతారు. మరి క్రీస్తు ప్రభువుని పొందటంలో ఆమె ధన్యురాలు అని చెప్పి మనం గట్టిగా నొక్కి ఒక్క నుంచి చెప్పవచ్చు. మరి రాజమ్మ గారు దేవుని ఎడల ఆమెకున్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని బట్టి ఆమె ఈరోజు పరలోకములో ఉండి మన కొరకే ప్రార్థన చేస్తున్నారని మనం విశ్వసిస్తున్నాం. ఆమె ప్రభువు నందు మరణించువారు ధన్యులు. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం. పెంటారెడ్డి రాజమ్మ ప్రభువు నందు నిద్రిస్తూ ఉన్నది. ఆమె గొప్ప ధన్యురాలు. నేను నా పరుగు పందెమును ముగించి తిని మంచి పోరాటమును పోరాడి తిని పరుగు పందెములో బహుమానము కోసమై ఎదురు చూస్తూ ఉన్నాను. మీకు చిన్నప్ప గారు తిమోతికి రాసినటువంటి 2వ లేఖ 4వ అధ్యాయము 7వ వచనం. ఈరోజు పెంటారెడ్డి రాజమ్మ పిన్ని ఈ లోక ప్రయాణాన్ని ముగించి ప్రభు చెంతకు ఏగి నిత్యము ప్రభు సన్నిధిలో ఉండి ప్రభుని కీర్తించుటకు మనందరికీ కూడా ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేసి నా తరువాత మీరందరూ కూడా నా వద్దకు రండి అని ఒక మార్గాన్ని చూపుతూ మనందరికంటే ముందుగా ఈ గ్రామాన్ని తన కుటుంబాన్ని వదిలి వెళుతూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు మరియ మార్తమ్మల ఇంటికి వచ్చినప్పుడు మార్తమ్మ అనేక పనులతో సతమతమైపోతూ ఉంది. మరియ తన ఇంటిలోనికి వచ్చినటువంటి క్రీస్తు ప్రభు పాదముల చెంత కూర్చొని ప్రభుని నోటి నుంచి వెలువడేటువంటి మాటలను చాలా శ్రద్ధగా ఆలకిస్తూ ఉన్నది. మార్తమ్మ, నీవు చూడటట్లేదా ప్రభువా, నేను అనేక పనులతో కష్టపడుతున్నా. నా సోదరి సోమరిగా నీ చెంత ఉండి సమయాన్ని వృధా చేస్తూ. అప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, మార్తమ్మ, మరియా సరైనటువంటి దానిని ఎన్నుకున్నాడు. ఈరోజు పెంటారెడ్డి రాజమ్మ పిన్ని సరైనటువంటిది ఎన్నుకున్నది కాబట్టి తన ఇద్దరి బిడ్డలను కుమార్తెను కుమారుని ఇద్దరిని కూడా, అంటే తన యొక్క సర్వస్వాన్ని కూడా దేవునికి సమర్పణగా అందించి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, పెంటారెడ్డి శివరెడ్డి ప్రయాణము ప్రారంభించాడు. రాజమ్మ ఆ ప్రయాణములో కలిసింది. ఇద్దరు కలిసి ప్రయాణం చేశారు. కొంతకాలానికి మాధవి వారి ప్రయాణములో ప్రయాణికురాలుగా వచ్చింది. ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తూ ఉండగా రాజా వారితో కలిసి నలుగురు కలిసి చక్కని కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని సంతోషముగా జీవిస్తున్నటువంటి సమయంలో ప్రభు పెంటారెడ్డి శివరెడ్డి మీ ప్రయాణం ఇక ముగిసింది, నీవు నా చెంతకురా అని తనను పిలుచుకున్నాడు. కొన్ని సంవత్సరాల తరువాత నిన్నటి దినాన పెంటారెడ్డి రాజమ్మ, నీ ప్రయాణం కూడా ముగిసింది, ఇక నీ బిడ్డలిద్దరూ కూడా నా సేవలో ముందుకి సాగిపోతారు అని చెప్పేసి అభయం ఇచ్చి ఈరోజు తన చెంతకు పిలుచుకొని ఉన్నాడు. ఇది మనందరి యొక్క నమ్మకము, విశ్వాసం. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ సమయంలో కొన్ని క్షణాల పాటు కన్నులను మూసుకొని మన యొక్క హృదయాలలో పెంటారెడ్డి రాజమ్మను ఉంచుకుంటూ ఈ దుఃఖ సమయంలో మన యొక్క శ్రద్ధాంజలిని ఆ బిడ్డకు అందించారు. పెంటారెడ్డి రాజమ్మ సర్వేశ్వరుని సమాధానం అందు విశ్రమించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో నా తరపున సిస్టర్ మాధవి గారికి,
శ్రీ ఫాదర్ రాజారెడ్డి గారికి గురువులందరి తరపున, ఇక్కడ ఉన్నటువంటి కన్యాస్త్రీల తరపున, గ్రామస్తుల అందరి తరపున కూడా మా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని, సానుభూతిని మనస్ఫూర్తిగా మీకు అందిస్తూ ఉన్నాం. తప్పక మీ యొక్క కుటుంబం, మీరు ఎల్లప్పుడూ మా ప్రార్థనలో ఉంటారని మేము మాట ఇస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య బలి పూజానంతరం అందరము కూడా పెంటారెడ్డి రాజమ్మ పార్థివ దేహాన్ని తీసుకొని భక్తియుతముగా సమాధుల ప్రాంగణానికి వెళ్ళి భూస్థాపన కార్యంలో పాల్పంచుకున్నాం. ఆ తరువాత గురువులకు, కన్యాస్త్రీలకు రెవరెండ్ ఫాదర్ ఓఎల్ మరెడ్డి గారి ఇంటి వద్ద మరియు ఏరువ జాకోబ్ రెడ్డి గారి ఇంటి వద్ద ఫ్రెషప్ అవడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. దాని తర్వాత వెంటనే ఏరువ జాకోబ్ రెడ్డి వారి ఇంటి వద్ద భోజన ఏర్పాట్లు గురువులకు, కన్యాస్త్రీలకు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా భోజనాన్ని స్వీకరించి మరణించిన పెంటారెడ్డి రాజమ్మ కోసమే ప్రార్థన చేస్తూ తిరిగి మీ యొక్క ప్రయాణాన్ని చేయగలరని ఆశిస్తూ వలాన్ని రెడ్డి వారి ఇంటి వద్ద భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భోజనాన్ని అందరూ కూడా స్వీకరించారు. సోదరులారా, పెంటారెడ్డి రాజమ్మ సుస్మరణ కర్మ దినము ఈ నెల 18వ తారీఖు గురువారము ఉంటుంది అని మీ అందరికీ తెలియజేయటమైనది. ఉదయము 9-10 గంటల మధ్య 18వ తారీఖు గురువారం ఉదయం 9-10 గంటల మధ్య తన యొక్క ఆత్మనిత్య విశ్రాంతి కొరకు దివ్య పూజాబలి సమర్పించబడుతుంది. కావున ఈ విషయమును మీరందరూ కూడా గ్రహించవలనని తెలియజేయటమైనది. కావున చివరిగా ఇక పెంటారెడ్డి రాజారెడ్డి ఫాదర్ మరియు సిస్టర్ మాధవి ఇక మీ యొక్క స్వార్థ సేవ పయనాన్ని కొనసాగించండి. మీకు తెలుసా, మాధవి మా పెద్దమ్మ గారు, రెంటచింతల్లో మాధవి మా పెద్దమ్మ గారు, మా కాన్వెంట్కి పెద్దమ్మ గారు. కానీ తల్లికి బాగలేక కొంత సెలవు తీసుకొని తనకు సేవ చేస్తూ ఇంతవరకు వచ్చింది. కావున ఇక త్వరగా అన్నీ ముగించుకొని ఇక మా పెద్దమ్మ గారిగా మాతో పాటు రెంటచింతల్లో సేవ చేయటానికి ఇక జీవిత పర్యంతము రాజా మాధవి ఇద్దరు కూడా సేవ చేసే అనుగ్రహ ఆశీర్వాదములు దండిగా మెండుగా కుమ్మరించాలని మనం అందరము కూడా ప్రార్థించుదాం. అందరము కడ ప్రార్థనకు లేచి నిలబడదాం. ధన్యవాదాలు చెప్తూ ఉన్నాం. ప్రార్థించుదాం. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నీ కుమారుడు తన శరీరమునే ఆహారముగా ప్రసాదించు దివ సంస్కారమునందు యెహోవాకు యాత్రను కావలసిన ఆహారము మా కొరకు సిద్ధపరచను. ఈ ఆహారముతో శక్తిని పొంది జీవించి ఆ తరువాత మరణించిన మా సోదరి రాజమ్మ నిత్య జీవాహారపు బల్ల వద్ద క్రీస్తు విందులో భాగస్థురాలన్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ప్రకటించచ్చు. ఈ మన సహోదరి పెంటారెడ్డి రాజమ్మ మృతదేహమును భక్తిపూర్వకముగా భూస్థాపితము చేయుచున్నాము. సకల జీవరాశికి ప్రాణదానము చేసిన దేవుని దృఢ నమ్మికతో ప్రార్థించుచున్నాము. ఆయన పరమాత్మ ఈ మృత శరీరమును పరిపూర్ణ పునీతులతో సత్సాంగత్యమును అనుభవింప పునరుత్థానమును గావించునుగాక. ఈమె పాపములన్నిటినీ క్షమించి పరమపితతో సఖ్యతను అనుభవింప
మన మేపరియు క్రీస్తునాథుడు సురక్షితముగా స్వర్గములో చేర్చునుగాక. సకల పునీతుల సమేతముగా పరలోక రాజు సమక్షమున ఈమె శాశ్వత సంతోషము పొందునుగాక. దైవ పునీతులారా ఈమెకు సహాయముగా రండు. సకల దేవదూతలారా ఈమెకు ఎదురు రండు. అందరూ ఈమె ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుము. నిన్ను పిలిచిన దేవుడు తన చెంతను ఉంచునుగాక. దైవదూతలు నిన్ను అబ్రహాము ఒడిలోనికి చేర్చునుగాక. అందరూ ఈమె ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుడు. ఓ సర్వేశ్వర, ఈమెకు నిత్య విశ్రాంతిని ప్రసాదింపుడు. మీ దివ్య ప్రకాశము ఈమె యందు శాశ్వతముగా వెలుగునుగాక. అందరూ ఈమె ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుడు. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యం వస్తునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మీకు కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు అప్పులను మీకు మన్నించాము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. మా సోదరి రాజమ్మ ఆత్మను మీకు అప్పగించుచున్నాము. మీ మంచితనములో క్రీస్తునాథుని యందు పునీతుల పరిపూర్ణ సంతోష ఐక్యతకు గురుతుగా ఉన్న ఈ నీ దాసురాలను మీరు అనుగ్రహించిన సకల మేలులకు కృతజ్ఞతా వందనము చెల్లించుచున్నాము. ఓ సర్వేశ్వర, మా ప్రార్థనలను దయతో ఆలకింపము. ఈ మీ దాసురాలైన పెంటారెడ్డి రాజ్యముకు స్వర్గద్వారములను తెరువుము. మేమందరమును క్రీస్తునాథుని కలుసుకొందుము. తదుపరి మీతోనూ మా సహోదరి సహోదరులతోనూ శాశ్వతముగా ఉండి పరస్పరము విశ్వాసపూరిత మాటలతో ఊరట నొందునట్లు సహాయము చేయుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. చూడాలి నీ కాంతిని
గాథను తెలపాలి, జీవన గాథను తెలపాలి, నీ కరుణను నేను పొందాలి. నీ దర్శన భాగ్యము ప్రసాదించు నీరాశికి, ప్రభు దర్శన భాగ్యము ప్రసాదించు నీరాశికి. మనసులోని భయమెల్లా మాయము చేయగలమా, మనసులోని భయమెల్లా మాయము చేయగలమా, జీవితపు ప్రతి మలుపులందు, జీవితపు ప్రతి మలుపులందు తోడైయుండు దేవమా, నీ దర్శన భాగ్యము ప్రసాదించు నీరాశికి, ప్రభు నీ దర్శన భాగ్యము ప్రసాదించు. నా పరుగులోనే నలసితి, నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా రూపించుము నా శేష జీవితము. నా బ్రతుకు దినములు లెక్కింక నేర్పుము. దేవాయి భూమిని 7 గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుకుందును సమయం.
పిలుపు నేను మరచితి, నా పరుగులోనే నలసితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా రూపించును నా శేష జీవితము. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పును. దేవాయి భూమిని 7 గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయం. మీరు 3 దినములు సమాధిలో ఉండటం వలన
మీ యందు విశ్వసించిన వారందరి సమాధులను మహిమపరిచి మీ పునరుత్థానమందు దృఢ నమ్మిక కలిగించితిరి. మీరే ఉత్థాన జీవమును మీ దాసురాలి మరణ మహిమతో లేపు వరకు ఈమెకు శాంతియుత విశ్రాంతిని ప్రసాదింపు. యువ యుగములు జీవించుచు పాలించు మీ దివ్యముఖ కాంతి యందు రాజమ్మకు పరలోకమున నిత్య విశ్రాంతిని అనుగ్రహింపుము. ఆమేన్. పునరుత్థానమును జీవమును నన్ను విశ్వసించి నమ్ముకున్న ప్రతి వ్యక్తి మరణించినను మరణమును చవిచూడడు అని పలికిన మన నాథుడైన యేసుక్రీస్తును మన సోదరి పెంటారెడ్డి రాజమ్మరెడ్డి నిమిత్తము వేడుకొందము. ఓ రక్షక, లాజరు మరణింపగా మీరు కన్నీరు కార్చితిరి. ఈ శోక సమయమున మా కన్నీటిని కూడా తుడిచివేయమని వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ రక్షక, మీరు మృతులకు తిరిగి జీవమిచ్చితిరి. మా సోదరి పెంటారెడ్డి రాజమ్మకు కూడా నిత్య జీవమును ప్రసాదించమని వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ రక్షక, జ్ఞానస్నానమందు ఈ సోదరి పెంటారెడ్డి రాజమ్మ గారు పరిపూర్ణ శుద్ధి నుండి రక్షణదాయక తైలముతో అభ్యంతరముందిరి. పెంటారెడ్డి రాజమ్మ గారికి మీ పునీతుల మోక్షవాసుల సత్సాంగత్యమును ప్రసాదింపుమని వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ రక్షక, ఈ మా సోదరి పెంటారెడ్డి రాజమ్మ గారు మీ దివ్య శరీర రక్తముల పవిత్ర విందులో పోషణము పొందెను. వీరికి మీ స్వర్గరాజ్య విందులో భాగమును ప్రసాదింపుడని వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకింపుము. ఓ రక్షక, మా సోదరి పెంటారెడ్డి రాజమ్మ గారి మరణముచే దుఃఖముతో నిండి ఉన్నాము. విశ్వాసము వలన ఊరట నుండి నిత్య జీవమునందు నమ్మికను పెంపొందించమని వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక. మరణించిన మీ సేవకురాలిపై కనికరము చూపుము. ఈమె మీ చిత్తమును నెరవేర్చ ఆశ కలిగి ఉండెను. ఈమె చేసిన పాపములన్నింటినీ క్షమించి శిక్షను తొలగింపుము. ఈమె తన క్రైస్తవ విశ్వాసము ద్వారా మీ భక్తుల బృందములో ఏకమై ఉండెను. కావున ఇప్పుడు మీ ప్రేమ కరుణచే మీ దూతల బృందగాన సాంగత్యమును అనుగ్రహింపు. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ పెంటారెడ్డి రాజమ్మకు నిత్య విశ్రాంతిని అనుగ్రహించునుగాక. ఏలిన వారా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశం వారి సమాధానమందు విశ్రమించుగాక. ఏలిన వారా నిత్య పిత యేసునాథుని వేలాలేని దివ్య రక్త ఫలములను చూచి నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము
ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్నవి, నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులోనే నలసితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రూపించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము.
బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్నవి. నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని. ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు. మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము.